యాకోబు పురుగు వంటి యాకోబు అంటున్నాడు ప్రభు. యాకోబుని మనం ఇంకా జ్ఞాపకం చేసుకుంటే ఒక రాత్రంతా కూడా ఒంటరిగా దేవునితో పెనుగులాడినటువంటి వాడు, దేవునితో పోరాడినటువంటి వాడు. నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నిన్ను విడిచిపెట్టనని దేవునితో పోరాడి దేవుని చేత ఆశీర్వాదం పొందినటువంటి వాడు, దేవునితోనూ మనుషులతోనూ పోరాడినటువంటి వ్యక్తి, ఇశ్రాయేలుగా పేరు మార్చబడినటువంటి వ్యక్తి ఈ యాకోబు. దేవుడు మాట్లాడుతున్నాడు, యాకోబు యు ఆర్ మైన్ అంటున్నాడు, నీవు నా సొత్తు అంటున్నాడు. నేనే నిన్ను నిర్మించాను, నేను సృజించిన వాడు నేనే, నిన్ను కాపాడువాడు నేనే. నీ తల్లి గర్భంలో ఉండినప్పుడు చూడండి, యెషయా గ్రంథం 44:2 మనం చూస్తే, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నా సేవకుడకు యాకోబు నేను ఏర్పరచుకున్న యెషురును భయపడకుము. దేవునికి స్తోత్రం. యాకోబుతో చెబుతున్నాడు ప్రభు, యాకోబు నేను నిన్ను తల్లి గర్భంలో నుంచి నేను నిర్మించాను, నీవు నా సొత్తు, నువ్వు భయపడవద్దు, నిన్ను సృజించిన వాడు నేనే, నిన్ను విమోచించిన వాడు నేనే, నీవు భయపడవద్దు అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, యాకోబు దేవునితో మనుషులతో పోరాడి గెలిచినటువంటి వ్యక్తి. ఆదికాండం 32:28 భాగంలో చూస్తే యాకోబు దేవునితో పెనుగులాడినటువంటి వ్యక్తి, దేవునితో రాత్రంతా పోరాడినటువంటి వ్యక్తి. నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను విడిచిపెట్టనన్నాడు. యాకోబు వలె ఆ రీతిగా దేవునితో పోరాడేవారే వలె, దేవునితో పెనుగులాడే వారి వలె, దేవునితో కలిసి ప్రార్థించే వారి వలె, ప్రభువా నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను విడిచిపెట్టను, ప్రభువా నన్ను స్వస్థపరిస్తే నేను బాగు చేస్తే తప్ప నేను విడిచిపెట్టను, ప్రభువా నాకు నీ భయాలన్నింటిలో నుంచి విడిచిపెట్టు ప్రభువా, నాకు సహాయం దయచేయి ప్రభు అన్నాడు. ప్రభు నీకు సహాయం చేస్తాడు. యాకోబు దేవునితో ఏకాంతంగా గడిపినటువంటి వ్యక్తి, ఆ రాత్రంతా పోరాడినటువంటి వ్యక్తి. నీకున్న సమస్యను బట్టి, నీకున్నటువంటి వ్యాధిని బట్టి, అనారోగ్యాన్ని బట్టి, అప్పుల సమస్యలను బట్టి, నీ కుటుంబ సమస్యలను బట్టి, ప్రభువా నాకు ఈ బంధకాల్లో నుంచి, ఈ సమస్యలో నుంచి, ఈ వ్యాధి బాధల్లో నుండి విడిపించేంత వరకు నేను నిన్ను విడిచిపెట్టను ప్రభు అని యాకోబు ఏ రీతిగా ప్రార్థన చేశాడు, యాకోబు దేవునితో ఏ రీతిగా రాత్రంతా పెనుగులాడాడు, పోరాడాడు. నీవు కూడా ప్రభువా నన్ను స్వస్థపరిస్తే తప్ప నేను విడిచిపెట్టను, నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను విడిచిపెట్టను ప్రభు అని ప్రార్థనలో మోకాళ్ళ మీద రాత్రంతా దేవునితో పోరాడేవాడు, దేవునితో పెనుగులాడేవాళ్ళే యాకోబు వలె ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు.